వినగలిగిన చెవులు, గ్రహించేటి మనస్సును మాకు అనుగ్రహించండి అన్నగా తండ్రి, మనోనేత్రములు వెలిగించి వాక్య సత్యములను, నిగూఢ భావములను నీవు దాచి ఉంచిన ప్రతి సంగతిని వివేచించి, తద్వారా మేము ఆత్మీయముగా ఎంతో సిద్ధపడి నీ రాకడకు బలపడు కృపను అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ కృతజ్ఞతలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, భూమి సముద్రమా అందున మీకు శ్రమ. సమస్తమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే కాలం. అని ఇక్కడ ఆయన చెప్తున్న ఒక గొప్ప సత్యం. ఈ భూమి అన్నప్పుడు భూమి యందు సమస్తము. అప్పుడే ఈ భూమిని ఏ రీతిగా నిర్మాణము చేశాడు, ఈ భూమి మీద నరుని సంచారమును, నరుని స్థితిగతులను, నరుని ఏ రీతిగా నిర్మాణం చేశాడో, నీలో ఉన్న ప్రతి ధాతువు ఎక్కడ నుంచి కలుగ చేశాడు, ఏ ఏ పదార్థాలతో నీవు చేయబడ్డావు, ఈ భూమి లోపల నిన్ను ఎక్కడ నుంచి చేసి, నీకు ఎందుకు నిద్ర అనేది నీకు ఇచ్చాడు. ఈ సమస్తము దేవుడు ఈ క్రమములో మనం తెలుసుకున్న కృప చూపుతూ ఉన్నాడు. దైవజనమా, ఈ భూమిని అని మనము మొదట గ్రహించినప్పుడు సమస్త జనాన్ని ఒక చోటని ఆయన పుట్టించాడని, అనగా సమస్తమును చెయ్యటమని కాదది. ఒకని ద్వారా అనేకులు వచ్చారు. ఆ మూలమైన వ్యక్తి ఆదాము. ఆదామును ఒక ప్రాంతములో చేశాను, అది భూమికి మధ్య. అందుకని యేసుక్రీస్తుని అంటారు బైబిల్లో మధ్యవర్తి. దేవునికిని నీకును మధ్యవర్తి అయి సమాధానకర్తని, సమాధానము లేకుండా నీకును ఆయనకు మధ్య పాపమనేది వస్తే, ఆ పాప పరిహారకుడై క్షమించి నీ ప్రార్థనలను ఆయన స్వీకరిస్తూ తండ్రి యొద్దకు మోసుకొని వెళుతున్నాడట. కాబట్టి ఆయన మధ్యవర్తి. ప్రియ దైవజనమా, ఆయన సమస్త సృష్టిని ఎక్కడ తాను ప్రారంభించాడని చెప్పాడు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. మర్చిపోయారా? వెరీ గుడ్. ఎక్కడ? భూమి మీదే. ఎక్కడ? స్థలం. భూమి మీద దానికి పెట్టబడిన ఆ పేరు నేడు సీయోను పర్వతము. ఇక్కడ రెండు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు. సీయోను పర్వతం ఒకటి, అందులో తూర్పు వైపున యెరూషలేము పట్టణం ఒకటి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవైపు మొత్తము సీయోను పర్వతము, ఆ సీయోను కొండ మీద లేక పర్వతము మీదనే యెరూషలేము పట్టణము. నీవు బయోలాజికల్ గా నీవు మ్యాప్ని జాగ్రత్తగా చూస్తే అదే స్థలములో తూర్పున ఈ యెరూషలేము పట్టణము కనపడుతుంది.
దేవుడు నీకు నాకు మనము ఆత్మీయులం గనక, మనము ఆత్మ సంబంధులము గనుక, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నిగూఢమైన దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి మర్మమును ఆయన భయభక్తులు కలిగిన తన బిడ్డలకు తెలుపువాడై ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా. ప్రతి మర్మము, నిగూఢ సత్యము మనలో నుండి దేవుని మర్మములను ఆత్మ పరిశోధన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము గుర్తించాలి, మనము తెలుసుకోవాలి. దేవుడు ఆ ఆధారాలను భూమి మీద మనకు కొన్నింటిని మాత్రము మరుగు చేశాడు. కొన్నింటిని మరుగు చేశాడు. కారణము పాపము జరిగినందున. తరువాత క్రీస్తు తానే లోకానికొచ్చి వాటిని బహిరంగపరుస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా. ఇప్పుడు సమస్త జనము కూడా ఈ రెండిటిని గమనించినప్పుడు, ఒకటి విశాలమైన సియోను పర్వతం, దీనికి ఆయన పూర్వము పిలిచిన పేరు ఏదెను అనడానికి ఆధారం ఉన్నది. రెండవది, తూర్పు దిక్కున ఒక తోట వేశాడు, ఉద్యానవనాల నిలయము. ఆయన సంచరించు స్థలం అది. ఆదికాండము 3:8లో ఒక ఆయన సంచరిస్తున్నాడట. ఎవరైనా? యెహోవా స్వరం. యెహోవా స్వరం. చాలా మంది ఇక్కడే సంచరిస్తున్న యెహోవా యెహోవా అని యెహోవాను జ్ఞాపకం చేస్తారు. కాదు, బైబిలులో ఉన్న ప్రతి పదము ద వాయిస్ ఆఫ్ లార్డ్, వాయిస్ ఆఫ్ లార్డ్, స్వరం. సంచరిస్తుంది యెహోవా కాదట, యెహోవా స్వరమట. ఈ స్వరమే నరునిగా వచ్చాడు. ఈ స్వరమే క్రీస్తు కృపా సత్య సంపన్నునిగా వచ్చాడు. ఆయనే మన ప్రియుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా! హల్లెలూయా. ఇప్పుడు వారు స్వరం సంచారము చేస్తూ ఉన్నాడు. ఈ స్వరాన్ని ఆ ఏదెనులో చూస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వలు ఆ స్వరాన్ని ఒక రూపములో చూస్తున్నారు. నేను ఆయనను చూస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడున్నట్లు కాదు అని సంఖ్యాకాండము 12లో ఆ రోజున బిలాము చెబుతూ ఉన్నాడు. అలాగే యోబు కూడా అంటూ ఉన్నాడు, నేను ఆయనను చూస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడున్నట్లు కాదు. ఇప్పుడు భౌతికముగా నీవు నేను కనపరుస్తూ ఉన్న దేహాన్ని 2000 సంవత్సరాల నాడు చూశారు. అంతకు మునుపు ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏ రూపముతో కనిపించాడో, శిలువ మరణము పొందాడో, ఆ రూపాన్ని ఆదాముకి ప్రత్యక్షపరిచాడు. అబ్రహాముకు ఇది జరిగిన తరువాత దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై, దర్శనమందు ప్రత్యక్షమై అంటే కనపడి, ఇవన్నీ ఆత్మ రూపములో అబ్రహాము, ఇస్సాకు, అలాగునని ఏలియా ఆ రోజు ఆ పర్వతము మీద భయపడి దాక్కున్నప్పుడు బండలు బ్రద్దలైనవి, కనపడల. భూకంపం వచ్చింది, కనపడల. నిర్మలమైన ఆ కాంతిలో ఆయనను చూస్తూ ఉన్నాడు.
యెహోవా యొక్క ప్రవక్తలను చంపుతూ ఉంటే, బలిపీఠములను నాశనం చేస్తూ ఉంటే, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నానయ్యా. వారు నన్ను చంపబోతున్నారు. నీవు ఎదురుగా కనపరుస్తున్నారు. ఈ తోటలో సంచారము చేసిన వ్యక్తి ఎవరయ్యా అని నీవు ఆలోచన చేసినప్పుడు, గత వారము మీ ముందు స్పష్టముగా తెలుపబడిన మాట, ఆయన మన ప్రియుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ యొక్క ప్రాంతములో సంచారం చేస్తున్నాడు. ఆ సంచరించిన ప్రాంతము ఏదయ్యా అంటే, ఏదెనులో కాదు, ఏదెను తోటలో. తోటలో. ఇప్పుడు ఏదెను ఉన్నది. అందులో తూర్పున ఉద్యానవనం ఉంది. ఇప్పుడు ఏదెనుకి ఉన్నటువంటి ఘనత ఏమిటి? మిగతా నేలంతా కూడా ఎలా ఉన్నదంటే, ముళ్ళ తుప్పలు, రాతి దిబ్బలు, అనేకమైనటువంటి ముళ్ళతోటి. కానీ ఏదెనును ఆయన తన కృపలో నుంచి తీసివేయక, ఏ నేల నుండి తీయబడ్డాడో ఆ నేలకు పంపుతున్నాడు. అయితే ఆయన కృపను మాత్రము విడువలేదు. కృపను విడువలేదు. విడువనప్పుడు ఆయన ఆ యొక్క ఏదెనును ఆయన ఏ రీతిగా మిగతా భూమితో పోల్చినప్పుడు ఏ విధముగా ఉంచుతున్నాడు. బైబిల్‌లో మీరు స్పష్టంగా చూడండి. ఏ నేల నుండి తీయబడనో ఆ నేలను పంపి ఉన్నాడు. నేలను సేద్యము చేయడానికి పంపాడు. కాయడానికి కాదు. కాసే అధికారము ఆదాము పాపము చేసినందువల్ల కోల్పోయాడు. తిరిగి ఆ అధికారము, ఆత్మ సంబంధమైన ఆ అధికారము సేవకుల ద్వారా, అనగా ఆత్మ సంబంధులైన ఆదాములుగా తెలియచేస్తున్నాడు. ఆదాము మొదటి ప్రవక్త. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి విజయము సాధించడము ద్వారా ఆ ఏలు అధికారము నేడు ఆయన మనకు కలుగచేసిన వాడు. హల్లెలూయా! ఈ మాటలన్నీ ధ్యానించాం. ఇప్పుడు ఏదెను యొక్క పరిస్థితులను చూద్దాం. ఈ ఏదెనులో ఒక నది ఉన్నది. ఆ నది చీలి 4 శాఖలాయెను. చక్కగా చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7-17 వరకు చదవాలి. అవసరము లేదు. 8వ వచనము మాత్రం చూడండి. దేవుడైన యెహోవా హ్మ్. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు తాను నిర్మించిన నది నరుణ్ణి ఇచ్చి నరుణ్ణి ఏదెను తోటలో ఉంచెను. తోట అది. దేవుడైన యెహోవా 10-11 వచనాలకి రండి ఇప్పుడు. మరియు ఆ ఆ! తోటని తడుపుటకు ఆ! ఏదెను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఈ ఏదెను ఈ మాటలను మనము ధ్యానించాము గనుక క్లుప్తంగా చెప్పి వాక్యంలోనికొస్తాను. ఈ నది ఎక్కడున్నది? ఏదెనులో ఉన్నది. ఏదెనులో ఉన్న ఈ నది, ఏదెనులో ఉన్న ఈ నది శాఖలైంది. 4 శాఖలైంది. ఒకటి సిరియా, టర్కీ ప్రాంతానికి వెళ్ళిందని, ఒకటి హవీలా ప్రాంతానికి వెళ్ళినదని, అనగా ఇసుక దేశము, అరేబియా దేశము, ఒకటి పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాలకు, ఇలా 4 శాఖలు గీహోను, కీషోను, యూఫ్రటీసు 4 భాగాలుగా మార్చబడింది. నది ఒకటే.
4 శాఖలు. ఏమై ఉన్నది అని అన్నప్పుడు లోతును తెలుపుతూ ఉన్నాడు. ఈ నదిని గురించి అక్కడే చెప్తున్నాడు. లోతు యోర్దానును చూచినప్పుడట అది ఏదేను తోట వలె ఉండెను. ఏదేను వలె ఉండెను. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనము సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఆ మాట చూడండి. లోతు తన కనులెత్తి లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యోర్దాను ప్రాంతమంతటిని చూచినప్పుడు యెహోవా ఆ, సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు ఆ, సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఆ, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అద్దుకో. ఈ ప్రాంతమంతా కూడా యెహోవా యొక్క తోట వలెను. ఇప్పుడు దేవుని తోట ఎక్కడుంది? యోర్దాన్. ఏదేనులోనే ఉంది. ఎంత చక్కని మాట. యెహోవా తోట ఏదేను. ఏదేనులో తోట ఉన్నది. ఇప్పుడు అంటూ ఉన్నాడు ఈ యోర్దాను ఉన్నదే ఇది దేవుని తోట వలెను ఉన్నది. ఆ తోట కూడా ఏదేనులోనే ఉన్నది. అది తూర్పు భాగములో ఉంచి ఉంది. ఇప్పుడు ఈ నది ఎక్కడున్నది? తోట వలె ఉన్నది అంటే తోటలోనే. ఏదైనా తోటలోనే ఉంది. ఎందుకని ఆ తోటను తడుపుటకు ఎన్ని శాఖలైంది? 4 శాఖలైంది. అందుకే ఈ మాట అంటున్నాడు. చూడండి వ్యత్యాసం. తోటలోనికి ఈ 4 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అవి ఏదేనులో ఉన్నవి తోట లోపలికి ప్రవహిస్తున్నాయి. అంటే ఈ తోటలో ఉన్న ఈ నది ఏదేనును చూపుతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నది ఉన్నది ఇశ్రాయేలు దేశములో అంటే తోటలో ఉన్న నది. ఇప్పుడు లేఖన ఆధారం అంటూ ఉంది ఒక నది కలదు. ఒక నది కలదు. ఆ నది దేవుని పట్టణమును సంతోషం 4 శాఖలైనది. ఆ నది దేవుని నది అని బైబులు చాలా స్పష్టంగా ఉంది. ప్రియ దైవజనమా, ఆ నదికి ఎప్పుడైతే నీవు యోర్దాను సరిహద్దుగా పెడుతూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి సంఖ్యాకాండము 32 వచనం చూడండి. లేదంటే చక్కగా యెహోషువ 22:25 చూడండి. అక్కడ ఒక సరిహద్దు యోర్దానుకు యువతల యోర్దాను అవతల ఎంత చక్కని సరిహద్దును పెట్టాడు దేవుడు సృష్టించిన నాడే. చూడండి ఒక్కసారి ప్రియ దైవ జనమా. రూబేనీయులారా, అంకుల్ యెహోషువ 22:25 చదవమంటారా? చదవండి. రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించెను గదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసితిమి. చదవండి 27 దాకా. యెహోషువ 22:25-27 వచనాలు చెప్పారు. ఓకే అండి. కాబట్టి మేము మనం బలిపీఠమును కట్టుటకును సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులను బలిని అర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములలోను బలుల విషయములలోను సమాధాన బలుల విషయములలోను మనం యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెను అనుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహన బలి అర్పించుటకు కాదు, బలిని అర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పుదు మనం అనుకొంటిమి.
యోర్దానుని అక్కడ నిలుపుతున్నాడు. దానిని సంఖ్యాకాండం 32:1 మరియు 32:19 సమస్తమునకట సరిహద్దు యోర్దానే. అందుకని ఆదికాండం 32:10 అంటాడు, యాకోబు నేను యోర్దాను దాటాను, చేతి కర్రతో నేను మాత్రమే యోర్దాను దాటి తిని నేను దాటాక రెండు రెండు గుంపులు గుంపులైనవి అని. ఈ యోర్దానును చూచినప్పుడు ఇక్కడే దేవుడు ఒక సరిహద్దుని పెట్టి ఉన్నాడని, మీరు ఒకటి కాదు అనేకమైన విషయాలలో ఇక్కడ రెఫరెన్స్ ఆధారాలు ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ యోర్దాను గురించి, దానిని గురించి దేవుడు పలుకుతున్న మాట, మిగతా లోకమంతా కూడా పొలము కాదు. భూమిని దేవుడు 2 భాగాలుగా విభజించాడు. ఒకటి పొలము, రెండవది ముళ్ళ తుప్పలు, గచ్చపదల లోకమనబడే ప్రాంతం. ఇప్పుడు దీనిని సాగు చేయబడిన పొలముతో చూపుతున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 25 నుండి 28 వచనాలు చూడండి. నేను అద్దరికి వెళ్ళి ఉమ్, యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును ఇక్కడ మం- చూడండి, నేను అవతలకు వెళ్ళి, యోర్దాను అవతల ఒక దేశం ఉన్నదట. మంచి 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 దేశం. పేరు మంచి దేశము. దేశాలకు మంచి దేశాలని కూడా పేరుంటదా? కన్నాను మంచిది. కనాను. ఈ కనాను మొత్తం ఎక్కడుంది? యోర్దాను యోర్దాను నది యోర్దానుకు అవతల అవతల. ఉంది. ఇది ఏదేను అనడానికి సాక్ష్యాలు మనము వెతుకుతున్నాం ఈరోజు. దీనికి దేవుడు అంటున్నాడు మంచి దేశము. మంచి దేశం అంటే ఏమేముంటాయట? చదవండి ఇప్పుడు. మంచి మన్యమును ఉమ్, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా, ఉమ్. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వెతకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దాను దేవుడు అంటున్నాడు, దీని గురించి ఇంకా మోషే, మాట్లాడదు. అయ్యా ఇంత మంచి దేశాన్ని చూడకుండా నేను చచ్చిపోతానేనయ్యా, నాకు ప్రవేశం ఉండదేముందయ్యా అంటుంటే, పోనీలే పాపం, పోయా లోపలికి అన్నాడా? అనలేదండి. ఇక చాలు, ఇంకా చాలు, ఇక ఈ సంగతిని కూర్చి నాతో మాట్లాడవద్దు. ఇక ఈ సంగతులను గురించి నాతో మాట్లాడవద్దు. యోర్దాను దాటకూడదు అంటున్నాడు. నీవు యోర్దానుని దాటకూడదు. దాటకూడదు. దాన్ని ఆ, నీవు ఇసుక పిస్గా మట్టి. కొండెక్కి ఆ, కనుల ఎడమ వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. ఆహా. యెహో- నీవు యెహోషువ ఆ కొండెక్కు, ఆ కొండెక్కి కనపడుతుంది ఆ మంచి దేశాన్ని చూసి. ఇటు అటు ఈ మంచి దేశాన్ని ఒకసారి చూస్తావు. చూడు, చూడు. నీవు తీరా చూసుకో. ప్లేట్లో భోజనం పెడుతున్నాను, వాసన మాత్రం పీల్చన్నట్టుంది. నీవు ప్రవేశించ వీల్లేదు. అయ్యా అయ్యా అయ్యా, ఇంత దూరం నడిపించావయ్యా, 40 ఏళ్ళు కష్టపడ్డానయ్యా, నోటి కాడ కూడిపోతున్నట్టు ప్రాధేయపడుతున్నాడు, మన్నించమంటున్నాడు. ఇక ఆపు, ఇక చాలు, ఈ విషయంగా నీవు నాతో మాట్లాడద్దు. అది మంచి దేశము, నీకు తెలుపుతున్నా, నీకు కనపరుస్తున్నా, అది మంచి దేశము. కారణం, ఏదెనులో అనేక చెట్లు,
వృక్ష ఫలాలు ఆనందకరమైన వాటిని ఏదేనులో వేశానని దేవుడు ఆదికాండములోనే సమస్త వృక్ష ఫలములో ఆ రోజు ఇందులో వచ్చి ఉంచారు. వాడు అడుగుతున్నాడు, ఇది నిజమా? ఈ తోటలోని ఏదైనాను ఫలము తినవద్దని చెప్పానా? ఆ తోటలో ప్రాముఖ్యమైనవి 2 చెట్లు ఉన్నాయి. ఒకటి ఈ మంచి మాట చెడులు తెలిసేది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎగిరిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఉంది. మంచి చెడులు తెలియదు. మంచి అది ఆ చెడు ఏది పోయింది ఇప్పుడు? మంచి చెడులు తెలియదు. అది ఇప్పుడు లేదు ఇక. ఎవరికి లేదు? మనకి ఎవరైతే అది కాదు. వాగ్దాన భూమి వారసులయ్యారో ఇక దానిని తీసివేశాడు. జీవవృక్ష జీవవృక్ష ఫలముల చెట్టు మాత్రమే. ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి ఆలోచనకు అంటే, రోమ 14:17 అన్నాడు కదా, దేవుని రాజ్యము భోజనము పానము పానము కాదు కానీ కానీ ఆయన నోట ఆ, పరిశుద్ధమైన నీతియు సమాధానము సమాధానము ఇది కాదు కానీ అనగానే లేవని దేవుని రాజ్యములో ఇక భోజనాలుండవు అనుకుని అనేకులు పొరపాటు పడతారు. దేవుని రాజ్యము అంటే ఇక్కడ భూమి మీద ఉంది. ఆయన రాజ్యము నెలకొల్పాడని ఆధారాలు ఇస్తున్నాడు. దానియేలు 2:44-45లోనే ఆ రాజుల కాలములో సర్వశక్తిమంతుడగు దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఇప్పుడు దేవుని రాజ్యములో ఉన్న అనేకులమైన కొందరు ప్రజలు పరిశుద్ధులు అనుకుంటుంటారు. కొందరు వారిలో నీతి సమాధానమే ఉంటది, ఇక భోజనాలు ఉండవు అని పొరపాటున అనుకుంటూ ఉంటే అవి ఉంటాయా లేవా అనేది గ్రహించడానికే ఇప్పుడు దేవుడు మనకు కొన్ని వారాలుగా ఈ స్థితిని చూపుతున్నాడు. నేను అనుకుంటున్నాను ఈ దేవుని రాజ్యమనబడిన ఈ భూమి మీద మీరు భోజనాలు మీరు చేసే తీరతున్నాం. మరి అలాంటప్పుడు హెబ్రీ 8:5లో లాగా ఇది పరలోకమందున్న వాటి షాడో, ఛాయారూపం. ఛాయ, నీడ అంటే అసలు అక్కడ ఉందనే కదా. అసలు లేకుండా నీడ ఉండదు. అంటే నీ కోసము అన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏదెనులో ఫలములు పెట్టాడు. ఒకటి మంచి చెడు. ఈ వృక్ష ఫలాలు నేల నుండే మొలపించాడట. చాలా జాగ్రత్తగా గమనించండి. మొలిచింది నేల నుంచే. మరి ఇవి భూ సంబంధ ఫలమా, ఆత్మ సంబంధ ఫలమా? భూఫలం. మౌనంగా ఉన్నారు భూఫలమే. కదా. అవునంటారా కాదంటారా? భూ సంబంధమైందా కాదా? భూ సంబంధమైనవి. ఏదో ఒకటి తీస్తారండి. మంచి చెడు ఏ చెట్టైనా దేవుడు కాసి చూస్తుంది. అదే అంటే ఆత్మ ఆత్మ సంబంధమైన ఫలాన్ని నేల నుండి మొలిపించి తెలుసుకోమని చెప్తున్నాడు. ఏ చెట్టు కాయైనా ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, చురుకుదనాన్ని ఇస్తుంది, వివేచన ఇచ్చుద్దా? ఇవ్వదు. మరి భూఫలం ఇవ్వదు. అన్నది ఇవ్వదండి. వివేచన. అది ఇది నేల ఆత్మఫలం. నుండి మొలిపించాడు, కానీ ఆ ఫలము ఆత్మ సంబంధమైన ఫలం. ఆలోచన చేయండి. అంటే ఒక ఫలము ఉంది, జీవవృక్ష ఫలము. ఏది? మీరు చాలా చెట్లు తింటారు కదా ఫలాలు.
అంటే మరుగు చేశారు అది కాబట్టి లేదు ఇప్పుడు. దొరకలేదంటారా? ఈ ఫలం దొరికితే దీన్ని తింటే ఎక్కడికి పోతావు? పరలోకానికి వెళ్తాడు. చెట్టుకు తింటే పరలోకానికి పోతారా? అంటే ఇప్పుడు ఏ ఫలం ఇది? భూ సంబంధ ఫలమా, పర సంబంధమైన ఫలమా? ఆత్మ సంబంధం. ఇప్పుడు మన పితరులు మన్నాను భుజించిరి. ఈ మన్నా ఎక్కడుంది? పరలోకంలో ఆకాశం నుంచి ఉంది. వచ్చింది. ఆకాశం కదా? నుండి పరలోకం. ఎవరు తినే ఆహారం అది? దేవదూతలు తినే ఆహారం. ఎవరు భుజించారు? మందిరాలు. అంటే దేవుడు అనేకమైన వాటిని, పరమందున్న వాటిని, ఇవి నా సన్నిధిలో ఉన్నవి, వాటిని భుజిస్తూ ఉన్నారు. వారికి ఆకలి అనేది ఉన్నది. వారు తిను ఆహారము ఓ నరులారా, ఈ నీడలో బ్రతికి నీ జీవితాన్ని పాడు చేసుకొని వేదనలు, కష్టాలు, శ్రమల వైపు పెట్టుకొని నలగవద్దు నా ప్రియ దైవజనమా. నిన్ను నా రక్తముతో కడిగి శుద్ధి చేశాను. ఇవన్నీ ఒక దినము నశించిపోయేవే. వీటి జోలిని మనస్సును పెట్టవద్దు. నీవు నా మీద భారము వేయి, నేనొక దినమున అసలైనవి భుజింపనిస్తానని తెలపడానికి దేవుడు ఈ భూమి మీద వాటిని ఏర్పాటు చేసిన వాడు. సంతోషంగా వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళు మాత్రం గట్టిగా చదువు హల్లెలూయా. 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 అలా కాకపోతే దేవుడు వాటిని చూపవలసిన అవసరము లేదు. పరలోకమందున్న వాటి ఛాయ ఇది అని హెబ్రీ 8లో ఆ వస్తువు భూమి మీద కనపడుతూ ఉన్నది. ఈ రోజున నీవు భౌతికమైన చర్చిలో అడుగు పెడుతూ ఉన్నావు. అదుగో పరమందున్న ఛాయ అది. నీకివ్వబోయే బహుమానాలు అక్కడ ఉన్నవి. వాటి తాలూకా సంబంధమైనటువంటి నీడ ఇక్కడుంది. ఇప్పుడు ఈ భూమి మీద మానవుడు పాపము చేసినందువలన కొన్నిటిని, అనగా తోట దగ్గర అడ్డుకట్టబడింది. తోటలోనికి ప్రవేశించకుండా అటు ఇటు ఖడ్గజ్వాలలను దేవుని కాపలా ఉంచి వాటిని మరుగు చేశాడు. ఈ మరుగు చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు లేక యెహోవా స్వరము, దేవుని స్వరము అనబడిన క్రీస్తు తానే భూమి మీదకొచ్చి ఆ ఏదెనులోనే సంచారం చేశాడు. ఆ ఏదెనులో ఉన్న తోటలోనికి వెళ్ళి మనకు తెలుపుతూ ఆయన పలుసార్లు ఆ తోటలో కాలక్షేపం చేశాడు. కావాలని పగలంతా దేవాలయములో ఆయన పరిచర్య చేసి రాత్రి వేళ ఒలీవ కొండ, ఆ కొండ ఉన్నది కూడా అక్కడే. అందులోని తోట అంటే ఇంత తోట కాదది, ఇంత తోట కాదు. ఆ రోజు ఆ తోటను, ఆ పట్టణము ఏదేను చుట్టూ అబ్రహాము తిరిగి సంపాదించుకున్నాడు. అబ్రహామా, నీవు లేచి ఈ దేశము యొక్క, ఈ కనాను దేశము యొక్క పొడవు వెడల్పులకు సంచరించుము. నీవెంత సంచరిస్తూ ఉన్నావో అదంతయు నీ సంతానానికి ఇస్తున్నాను. నీదే, నీ బిడ్డలదే. నీవు సంచరించని దానిని నీకివ్వను. 75 సంవత్సరాల వృద్ధాప్యము ప్రారంభ దశలో ఆనాడు ఒక చేతి కర్రను పట్టుకొని నడిచి ఉంటాడు. కాలినడకన అతను నడిచిన ప్రాంతం 1 కాదు, 2 కాదు, కుడివైపున 4,500 కిలోమీటర్లు, ఇటు 4,500, ఇటు 4,500, అటు 4,500, మొత్తం 18,000 కిలోమీటర్లు నడిచాడు.
ఓ విశ్వాసి, ఒక దైవజనమా, ప్రార్థనాపరుడా, దేవుని సేవకై వాగ్దాన భూమిలోనికి ప్రవేశించు వారి నిమిత్తమై నీవెంత ప్రయాణం చేస్తున్నావు? నీవే ప్రయాసపడుతున్నావు? ఆనాడు విశ్వాసులకు తండ్రి అని నియమించబడడం అంత తేలికైన పని కాదు కదా. నా స్నేహితుడా అని పిలవడం అంత తేలిక అనుకుంటున్నావా? నీ ప్రయాణము దేవునితో ఉండాలి. నీ ప్రయాణము ఆయన వైపు ఉండాలి. నశించిన వారిని స్వాస్థ్యములోనికి తెచ్చునదై ఉండాలి. లోకము దాని నటన గతించుద్ది. నీ ఆలోచనలు లోక సంబంధమైనవై నిన్ను కుంగతీయరాదు. నిన్ను బలపరచు దేవుని వైపు నీ చూపు ఉండాలి. ఒకసారి ఆలోచన వచ్చి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల యవనస్తులుగా ఉన్న ప్రజలు 10 కిలోమీటర్లు నడవడానికి ఇప్పుడు బండ్లేసుకొని వెళ్తున్నారు. మన భారతదేశ వైశాల్యము పొడవు 15,200 కిలోమీటర్లు కేవలం. కానీ అబ్రహాముకి నడిచిన ప్రాంతము ఇచ్చానని అంటూ ఉన్నా. దేవుడు అబ్రహాము నడిచినది ఎంతో 18,000 కిలోమీటర్లు. మన భారతదేశం కన్నా విస్తారమైంది. ఈ ప్రాంతములో అనేక ప్రాంతాలు యేసయ్య కూడా పాదయాత్ర చేస్తూ నడిచాడు. అపొస్తలుడైన పౌలు నడిచాడు. బహు ప్రయాసతోటి నడిచాడు. మరి నీ పరుగు క్రీస్తులో ఎంతుంది? నడవటం అంటే చేతి కర్రతో నేను యోర్దాను దాటాను. ఆ కర్ర ఉపదేశము, ఆ కర్ర దేవుని వాక్యం. సువార్త తీసుకుని నశించిన ఆత్మల కొరకు నీవు వెళ్ళి ప్రయాసము ఎంత పడుతున్నావు ప్రతిదినం? ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న నీకు నాకు ఇస్తున్నాడు. కనీసం నీ ఇరుగు పొరుగుకైనా ప్రకటించలేక నీ పనులు నీ యొక్క సొంత పనులు ఆలోచనలలోనే నీవు కొట్టబడుతూ ఉంటే, ఒక దినము ఆయన నిన్ను నేను కాపాడానే, నిన్ను రక్షించానే, నాకు అందరూ సమానమే కదా, నేను లోకమును ప్రేమించాను కదా, అతడు పాపములో ఉన్నాడు గనక నాకు దూరమయ్యాడు. దేవదూతలకు దొరకని భాగ్యము నీకు ఇస్తూ ఉన్నానే. నీవు నీ పాత్రను సరిగా పోషిస్తున్నావా? దేవుడు ప్రశ్నించే సమయము రాకమునుపే, వేలెత్తి చూపకమునుపే, ఈ ఊపిరి ఉండగానే పిలుపుకు తగినట్లు పిలిచినప్పుడు లేచి పరుగులు పెట్టాడు అబ్రహాం. ఈ రోజున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పరుగు పెట్టు. నడుస్తూ ఉంటే చాలదు. ఎందుకంటే రాకడ చివరి ఘడియలుస్తూ ఉన్నాయి. ప్రియ దైవజనమా, ఒక్కసారి ఆలోచన చేయి. నేను క్రీస్తులో ఎలా ఉన్నాను? ఆ ఏదేనులోనికి యోర్దాను దాటాలి. యోర్దానుకు యువతల లోకం, పాపం, అపవిత్రతలతో నలిగిపోతున్నారు ప్రజలు. నీకు శ్రమలు రావచ్చు, వేదనలు రావచ్చు, కన్నీళ్లు వ్యధలు రావచ్చు, బాధలు రావచ్చు. నీ బాధలు లోక సంబంధమైనవై ఉండరాదు. వాటిని నీ మనస్సులో ఉంచరాదు, ఉండకూడదు. నీ ప్రయాస, నీ వేదన క్రీస్తు కొరకై. వాగ్దాన భూమి అబ్రహాముకిచ్చాడు. వాగ్దాన భూమి, ఆ భూమి లోపలకు తీసుకురావలసిన బాధ్యత నీదే.
ఈ రోజున నీ ప్రయాస అన్నం వండుకొని తిని పరుండి హాయిగా బిడ్డలతో సుఖముగా ఇది జీవితమని ఎంచకు. ఆ రోజు కూడా నా ప్రాణమా తిను తాగు సుఖించు అని అన్నవాడు ఒక్క ఉదుటన రాత్రి ప్రాణం పోగొట్టుకుంటున్నాడని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఓ వెర్రివాడా, నీ చింత నా మీద లేదు. నీ చింత, నీ భయము, నీ ఆలోచన నన్ను గురించి కాదు. నీవు ప్రాణమును చంపువానికి భయపడవద్దు. ప్రాణమును ఆత్మను దేహమును నీ కొరకై అగ్ని జ్వాలలలో వేసేటటువంటి అధికారిని నేను. నాకు భయపడము. కానీ లోకాన్ని చూసి బెదిరి సేవ చేయలేని వారు, ప్రార్థనకు రాలేని వారు ఎందరో ఉన్నారు. నీవు అనేకులను వెలిగించు. నీవు చేయవలసిన పని ఒక పాత్రగా నీ ముందుంది. ఆ పాత్రలోది నీవు తాగినవాడ. మరి అనేకులను అక్కడకు తీసుకురావాలి. అది యోర్దాను అవతల. ఒక దినము ఆయన ఏర్పాటు చేసిన నగరాన్ని ఇప్పుడే చూపుతూ ఉన్నాడు. ఆ యోర్దాను దేవుని తోట. ఆ తోటను ఏదెనులో నుండి నది బయలుదేరింది. 4 శాఖలైంది. తోటను తడుపుతున్నది. అందుకనే ఆ తడుపబడుతున్న ఆ చక్కని తోటను లోతు ఆనాడే చూసి అక్కడ యోర్దానును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే అది తోట కాదు, ఏదేను గనక. లోతు కన్నులెత్తి చూచినప్పుడు యోర్దాను అంతా దేవుని తోట వలె ఉన్నది. కన్నపడింది. శ్యామలముగా కనపడుతూ ఉన్నది. ఆ ప్రాంతము యోర్దాను అవతల ఉన్నది. అక్కడ అతడు నివాసము పెట్టుకున్నాడు. దేవుడు ఇంతటి ఆధారం. ఇప్పుడు ఆ యోర్దానును గురించి దేవుడు వాక్యములో తెలియచేస్తూ ఉన్నాడు. ఇది మంచి దేశము. ఎందుకు ఇది మంచి దేశము? ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు ఒక్కసారి చూడండి. దీనిని మంచి దేశము అని పిలుస్తున్నాడు. అంత మంచి దేశం ఎట్టయింది ఇది? మిగతా భూమికి, నేలకు లేక పొలమనబడిన ఈ ప్రాంతానికి వ్యత్యాసం చూసి పరిశోధన చేద్దాం. మీరు మీరు నది దాటి స్వాధీనపరచుకోండి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరవలసిన స్వాధీనపరుచుకొనబోయేటి దేశము అంటే యోర్దాను యువతలు ఉన్నారు. అప్పటిదాకా యోర్దాను యువతలు ఉన్నారు. యోర్దాను దాటగానే మొట్టమొదటి ఊరేదో తెలుసా? ఎరికో మైదానము. అరణ్యం. ఆ అరణ్య ప్రాంతంలో దాటగానే ఆ ప్రాంతమంతా అప్పుడు అరణ్యంగానే ఉంది. జనసంచారాలు ఎక్కడున్నాయి? కాబట్టి ఆ ప్రాంతమునకు ఎరికో, జరికో. చూడండి, నీవు స్వాధీనపరుచుకొనబోయేటటువంటి ఈ పట్టణం ఉందే, ఈ ప్రాంతం ఐగుప్తు దేశం వంటిది కాదు. ఐగుప్తు వంటిది కాదు. ఇక్కడ నీవు విత్తనములు విత్తి ఆ కూర తోటకు నీరు కట్టినట్లు నీవు ఆ దేశంలో ఐగుప్తులో ఉన్నప్పుడు విత్తనాలు విత్తావు, కూర తోటలు పెట్టావు, నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి, పొలాలకు నీళ్లు కట్టావయ్యా, గాడిద చాకిరి చేశావు. అలాంటిది కాదయ్యా. ఇది ఐగుప్తు వంటిది కాదు. ఐగుప్తు అంటే లోకానికి గుర్తు. ఐగుప్తు లోక సంప్రదాయాలకు గుర్తు. ముళ్ళ పొదల నేలకు గుర్తు ఐగుప్తు.
ఇప్పుడు అంటున్నాడు అలాంటిది కాదు. నెక్స్ట్ మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు చూడండి వీలు ఇక్కడ ఏ నది అది? ఒక నది కలదు, యోర్దాను యోర్దాన్ నది. యోర్దానే. కారణం ఏమిటి అంటే ఈ యోర్దానులోనే అరణ్యములో ఉందది. సలీము అనబడే ప్రాంతం ఒక చోట ఉంటే అక్కడ యోహాను బాప్తీసం ఇస్తూ ఉంటే యేసయ్య కూడా అక్కడికే వచ్చి యోర్దానులో బాప్తీసము పొందాడు. వెలుపటకు వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము జరిగింది. తరువాత యేసయ్య తన శిష్యులతో కలిసి దేవుని నది అని పిలవబడిన ఈ యోర్దానులోనే అనేకులకు బాప్తిస్మ ఇచ్చిన్నారు. ఒక నది కలదు. తోటను తలుపుటకు 4 శాఖలై దేశ దేశాల చుట్టూ తిరిగి చివరకు ఏదేను తోటలోనికి వచ్చింది. నీవే దేశములో ఉన్నా ఈ జీవజలపు నది నిన్ను పారచేస్తుంది, కలుపుకుంటుంది. ఆత్మీయంగా నీవు గమనించినప్పుడు ఆ నది పరిశుద్ధాత్మ దేవుడు. నీవు భూమి అంతర్భాగాలలో ఉన్న రక్షణ పొందుకొని ఆయనతో నడిచినప్పుడు ఆ నది వర్షములో నిన్ను తడుపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అను ప్రస్తుతము భూమికి వెలుపడుతున్నావు కానీ అనగా ఈ యోర్దానుకు బయట నీ దేహం ఉన్నది. నీవు ఆత్మ సంబంధిగా రక్షించబడి రక్షణానుభవాలలో నడుస్తున్న నీవు యోర్దాను నది సంబంధివే, యోర్దాను దేశ సంబంధివే, వాగ్దాన భూమి సంబంధివై ఈ మంచి దేశమది. అవును, ఈ నేల ఆత్మీయంగా నీ హృదయం ఒకప్పుడు ముళ్ళ తుప్పలు మొలిచింది. గచ్చ పొదలు, పాపము, అపవిత్రత, దుర్నీతి, లోకము యొక్క ఆశలు, కోరికలు అనబడే ఈ ముళ్ళు మొలిచింది. ఎప్పుడైతే రక్షణ అనుభవాలలోనికి వచ్చి ఆయనకు సాక్షిగా బ్రతకటము ప్రారంభించావో ఆ చెడంతా పోయింది. నేడు అనేకులైన మనలో అనేకులు లేక అందరై ఉండవచ్చును ఆ రక్షణ అనుభవములలో ఉన్నవారు మంచి ఆత్మీయ వరములనబడే ఫలమును అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, ఇక మంచితనము, మంచితనము, ఈ ఆశ రోజున ఎవరు ఎన్ని ఫలాలు దీర్ఘశాంతం. అనుభవిస్తున్నారు, రుచి చూస్తున్నారు, మీరే ఆలోచన చేయండి. ఆ ఫలమును నీ చేతితో పోగొట్టుకొనవద్దు. ఆడవందిన ఈ ఫలమును చెడగొట్టుకోవద్దు. క్షణిక శరీర క్రియల ద్వారా ఆ ఫలాన్ని ప్రతిరోజు పోగొట్టుకొని బలహీనపడువారు కొందరు, కొన్నిసార్లు పోగొట్టుకునేవారు కొందరు. నీలో ప్రేమను తొలగించు శక్తి అపవాదికి లేదు. అది నీవుగా పొరపడతావు, బలహీనపడతావు. అందుకనే అది శారీరకముగా ఒక మాట అంటూ ఉన్నాడు, ఇది మంచి దేశము పొడు. ఆత్మీయంగా నీ హృదయము ఆ ఫలము నీలో ఫలిస్తూ ఉన్నది. శ్రేష్టమైన ఫలములు నా వాక్యము ద్వారా అంటూ ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి భౌతికంగా చూపుతూ ఉన్నాడు, ఆధారాలు పెడుతూ ఉన్నాడు. ఇదిగో రెండవది ఆత్మీయముగా ఆ ఫలము నీవే అంటూ నీలో ఫలించే జీవితాన్ని తెలుపుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రస్తుతము నీవు కనిపెట్టుకొని ఉంటున్నావు, నీవు దేవునికి ఎడమై ఉన్నావు, దూరమై ఉన్నావు భౌతికంగా. కానీ ఆత్మీయంగా నీవు దేవుని దేవుని సమీపమైన వ్యక్తివి. నీవు ఎప్పుడెప్పుడు ఆయన తీసుకొని వెళ్ళి ఆ పరమ కానాను అనబడిన పరమ యెరూషలేముకు తీసుకొని వెళ్ళి నిన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి నూతనమైన యెరూషలేముకు తిరిగి పెండ్లి కుమార్తె సంఘముగా ఒక రోజున నిన్ను తీసుకొని నిన్ను నిలుపబోతున్నాడు ఈ భూమి మీద.
హల్లెలూయా. ఆత్మ సంబంధిపై ఉన్నావు, దేవుని సంబంధిపై ఉన్నావు. వాటిని పోగొట్టుకోకు. అది మంచి దేశము. ఐగుప్తులో ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు ఎన్నో ముళ్ళ తప్పులు, ఎన్నో లోక సంబంధమైన బాధలు, శరీరానుసారమైనటువంటి వాటికి మొగ్గు చూపావు, బాధలు పడుతున్నావు. ఇప్పుడు నా రక్తముతో కడిగాను, యోర్దాను దాటావు. ఆ రోజున నీళ్లు బాప్తిస్మమిస్తున్నాడు. బాప్తిస్మము ద్వారా నీవు యోర్దాను దాటావు. ఈ దాటిన నీవు నీ హృదయం అనే ఆ యొక్క పొలములో శ్రేష్టమైన పంటను వాక్యము ద్వారా విత్తుతూ ఉన్నాడు. పంటను పట్టుకో, నీ గోనెలలో నింపుకో, హృదయం కానివ్వకు, వ్యర్థం కానివ్వకు. ఎప్పుడు వ్యర్థమవుద్దో తెలుసా? శరీర క్రియల ద్వారా వాటిని ఆ దినము వ్యర్థం చేసుకుంటాం. మరలా తిరిగి ఏనాటి స్థితి ఆ నాటికి చాలునన్నాడు. మళ్ళా యా ఉదయాన్నే జాలిగల దేవుడు నీ జీవిత కాలములో 70 ఏండ్ల వరకు ఆయన క్షమిస్తున్నాడు. అంటే అవకాశం ఇస్తున్నాడు. భౌతికంగా వాటిని తెలుపుతూ ఉన్నాడు. ఈ మంచి దేశము, దానికి పేరు యెహోవా నివాస స్థలము అనలేదు, కానీ సంచార స్థలం అనలేదు, కానీ సన్నిధి అన్నాడు. యెహోవా సన్నిధి, నివాసం ఒక దినం ఉంది. ఇది భూమి మీద కనుక ఈ మాట అన్నాడు. చదవండి, మంచి దేశం ఏమవుతుందట? కొండలు లోయలు గల దేశము, ఆ ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. చూడండి, అది మామూలుగా నీవు తూములు కట్టి కాలవలో నీళ్లు మళ్లించాల్సిన పని లేదు. అది కొండలు లోయలు పడుతూ ఉన్నాయి. కొండ మీద ఆకాశ వర్షం పడుద్ది, అవి వాటిని తాగుతూ ఈ క్రింద లోయలలో మళ్లిస్తూ నిన్ను శ్రేష్ఠ. ఇది ఏతేనే అనడానికి ఈ మాటను చెయ్యి అక్కడ పెట్టి ఒక్కసారి ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి ఇక్కడ చూడండి, అప్పుడు కయీను యెహోవా సన్నిధి అంటే ఎక్కడిది? ఏదెను. ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో అద్దుకో, కాపురం. స్పష్టంగా రాస్తున్నాడు. ఏదేనులో అంటలేదు. కయీను పాపం చేశాడు. కయీను పాపం చేశాడు. యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరాడు. సన్నిధి ఎక్కడ ఉన్నది? బయలుదేరాడు. ఇప్పుడు అంటాడు ఏదేనుకి తూర్పు దిక్కున. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాడు? తోటలోకి వెళ్ళాడు. అటమురుగైంది సన్నిధి. ఇప్పుడు నీవు నేను సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. ప్రత్యక్షతలోకి ఇంకా వెళ్ళామా? లేదు. ఏదేను అనుకున్నాం, తోటలోనికి ఒక రోజు వెళతాం. అది శిష్యులకు మాత్రం ఏర్పాటు చేశాడు. దాసుడు లేక శిష్యుడు ఆయన సేవకుడు. ఆయనతో అడుగుజాడలు వేస్తూ, ఆయన పాదాలలో పాదము కలుపుతూ, ఆయన చేతులలో చేతులు కలుపుతూ, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుతూ తనలో సాగిపోవు వ్యక్తిత్వము ఆ శిష్యునిది. ఆమేన్. నీవు నేను ఈ కృపలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వీటిని గమనించుదాం. ప్రియ దైవజనమా, ఒక తోట ఉన్నది, మరి ఒకటి ఏదేను విశాలమైనది, 18,000 కిలోమీటర్లకు చెందిన ప్రాంగణమై ఉన్నది. అయితే అందులో ఒక
తోట ఉన్నది. ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు యొర్దాను దాటిన తరువాత అదే 2 పట్టణాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఏదెను ఏదేను అనగా సియోను పర్వతము, సమస్త జనములు పుట్టుకకు కారణమది. అక్కడ పుట్టిన నరుణ్ణి తీసుకొని తూర్పున ఏదెనులో తోట వేసి ఆ తోటలో అన్ని తోట అంటేనే అనేక వృక్షముల నిలయము. ఆకాశపు మంచును పీల్చి హెర్మోను పర్వతము దగ్గర నుంచి ప్రవహించే మంచు నీరు శ్రేష్టమైన నీటి ప్రవాహాలు. వాటి ప్రవాహం ఎక్కడ ప్రారంభించినవి అన్నీ మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ రీతిగా ఒకటి శరీరకరముగాను చూపిస్తూ మరి ఒకటి ఆత్మానుసారముగా నీవు దేవునికి ఒకప్పుడు దూరమై గచ్చ పొదలు ముళ్ళ తుప్పల వంటి నీ జీవితాన్ని ఆయన ఆయోర్దానులోనే అనగా నిన్ను బాప్తిస్మము ద్వారా ఆ నీటిని పాయలు చేశాడు, నిన్ను రక్షించాడు. ఈ రక్షించబడిన నమూనా ఇక్కడ ప్రస్తుతం ఉన్నది. ఒక దినం అక్కడకు చేర్చబడబోతూ ఉన్నాం. తోటలోనికి వెళ్ళబోతూ ఉన్నాము. శ్రేష్ఠ ఈవులను పొందబోతూ ఉన్నాము. ఆ దేశాన్ని వివరిస్తూ ఉన్నాడు. అది మంచి దేశము, ఐగుప్తు ముళ్ళ చెరల దేశము, నిన్ను కష్టపెట్టిన దేశము, నీవు శ్రమపడి విత్తనాలు వేసి బానిసగా జీవించిన దేశము. నిజమే, సాతాను లోకాధికారి నిన్ను బానిసను చేస్తాడు, భయపెడతాడు. సాతాను చేసే పని లోకస్తులను పురిగొలిపి భయపెట్టడమే. అయితే దేవుని ప్రజలు భయమును జయించిన వారు వాగ్దాన భూమికి వారసులుగా ఉన్నారు. దేవుడట్టి కృప మనందరికీ ఏర్పాటు చేసి ఆ పొందబోవు మహాపట్టణ ప్రవేశముకై ఎదురు చూతుముగాక. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.